హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక దర్శన్ శరణ్య అయితే ఒక ఇంట్లో అయితే ఉంటారు. ఇక ఇంట్లో నుంచి పద శరణ్య, మనకి కాంపిటీషన్కి టైం అయిపోతుంది, పద వెళ్దాం అని ఆ ఇంట్లో నుంచి వాళ్ళు చాలా స్పీడ్గా అయితే బయలుదేరుతూ ఉంటారు. ఇక అప్పుడే వెనక నుంచి రౌడీలు వచ్చి శరణ్యని దర్శన్ని అయితే గట్టిగా పట్టేసుకుని ఎక్కడికి వెళ్ళనివ్వరు. ఇక అప్పుడే శరణ్య రౌడీలను లాగిపెట్టి దవడ మీద కొడదామని ట్రై చేస్తూ ఉంటే ఇంతలో వెనక నుంచి అనన్య వచ్చి శరణ్యని అయితే గట్టిగా పట్టేసుకుని ఇక చైర్లో కూర్చోబెట్టి ఇద్దరికి తాళ్లతో కట్టేస్తుంది. ఫినిష్ అయిపోయింది, ఇప్పుడు మీరు కాంపిటీషన్కి వెళ్ళలేరు, లాస్ట్ రౌండ్లో గెలవలేరు. ఇక మరోవైపు అయితే ఆనంద భైరవి కారులో వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే దారి మధ్యలో అయితే పల్లవి చరణ్ల కారు అయితే ఆనంద భైరవికి పక్కగా వెళ్లడం చూసి ఆనంద కారు ఆపుతుంది. ఇక అప్పుడే పల్లవి వాళ్ళు కూడా కారులోంచి దిగుతారు. ఏంటి పల్లవి, మీకోసం ఎంతలా ఎదురు చూసాని, ఎందుకు ఇంత లేట్ అయింది అని అయితే అడుగుతూ ఉంటుంది ఆనంద. ఇక అప్పుడు అనన్య వాళ్ళు వాళ్ళని కిడ్నాప్ చేశారని, వాళ్ళ నుంచి రావడానికి ఇంత టైం పట్టిందని పల్లవి చరణ్లో అయితే కలిసి చెప్తారు. ఓ అవునా, నా కోసం చాలా రిస్క్ చేసావు, చాలా థ్యాంక్స్ పల్లవి, పద మనం కాంపిటీషన్కి వెళ్దాం అని ఆనంద వాళ్ళని తీసుకుని వెళ్ళబోతూ ఉంటే ఇక అప్పుడు పల్లవి, ఏంటి ఆనంద గారు, ఎందుకు మీరేదో టెన్షన్ పడుతున్నారు, ఏదైనా ప్రాబ్లమా, పర్వాలేదు చెప్పండి అని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఇలా దర్శన్ శరణ్య వాళ్ళు కనిపించడం లేదు, వాళ్ళని ఆ అనన్య ఎక్కడో కిడ్నాప్ చేసిందేమోనని నాకు టెన్షన్ గా ఉంది అని అయితే ఆనంద చెప్తూ ఉంటుంది. ఓ, ఆ అనన్యకి ఇంకా బుద్ధి రాలేనట్టుంది, ఆ అనన్య పని నేను చెప్తాను, మీరు కాంపిటీషన్కి వెళ్ళి అక్కడ అన్ని ప్రిపేర్ చేస్తూ ఉండండి, నేను చరణ్ కలిసి వెళ్ళి దర్శన్ శరణ్లను తీసుకుని వస్తాం అని దర్శన్ శరణ్లను బంధించిన ఇంటికి అయితే పల్లవి చరణ్లు వెళ్తారు. ఇక వెళ్ళి అక్కడ డోర్ వేసి ఉండడంతో ఆ డోర్ని ఒక్క తన్ను తన్నుతుంది పల్లవి. దాంతో ఆ డోర్ అయితే విరిగి పడిపోతుంది. ఇక పల్లవిని చరణ్ని చూసిన దర్శన్ శరణ్య ఒక్కసారిగా సంతోషంగా నవ్వుతూ ఉంటే వాళ్ళని చూసి ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతూ ఉంటుంది. మరి ఆ రౌడీలను కొట్టి పల్లవి చరణ్లు దర్శన్ చరణ్లను కాంపిటీషన్కి తీసుకుని వెళ్ళి కాంపిటీషన్లో ఎలా గెలుస్తారు, ఏం పర్ఫార్మెన్స్ చేస్తారు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.